నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్లలోని తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇట్లారా సందర్భం వచ్చింది, తొందరలోనే బాపూజీ గారి జయంతి కూడా. అది కాకుండా చాలామందికి తెలియదు అసలు విగ్రహం ఏర్పాట్లో ఏం జరిగింది ఏంటి అని తెలియదు. కాబట్టి కొద్దిగా మాట్లాడుకుందామన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. ఇట్లారా ఎందుకంటే బాపూజీ గారు అంటే తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ ఉద్యమము బాపూజీ గారిని వేరు చేసి చూడలేము. మరి అలాంటి బాపు గారి విగ్రహం ఏర్పాట్లో ఏం జరిగిందో కొద్దిగా మాట్లాడుకుందాం. బాపూజీ గారి అభిమానులు, మరి ముఖ్యంగా పద్మశాలి మిత్రులు ఈ వీడియో చూస్తే బాగుంటుంది మిట్లారా. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే సిరిసిల్ల క్షేత్రంలో కేటీఆర్ గారు కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ తప్పు మిట్లారా. సిరిసిల్ల క్షేత్రంలో, సిరిసిల్ల అంటే నేత కార్మికుల క్షేత్రం, పద్మశాలుల కిల్లాలో బాపూజీ గారి విగ్రహం పెట్టేందుకు అక్కడి పద్మశాలి సమాజం తలయింత పోగేసుకొని విగ్రహాన్ని చేపించిన తర్వాత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు అసలు పెట్టనివ్వలేదు కూడా అసలే పెట్టడానికి నిరాకరించిండు. ఒకనొక సందర్భంలో అక్కడి పద్మశాలి సమాజం అరే విగ్రహం చేపించి దాదాపు 4-5 సంవత్సరాలు పద్మశాలి సంఘం ఉన్నది, పరువు పోతున్నది అని చెప్పి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీ దండం పెడతాం, అక్కడ డివైడర్ ఉంటుంది కదా, రోడ్డు పక్కన డివైడర్ పైన పెట్టుకునేందుకు జాగేయండి కూడా అస్సలు ఒప్పుకోలేదు. అంటే కేటీఆర్కు ఎంతంటే బాపూజీ గారి విగ్రహాన్ని కూడా పెట్టుకోవడానికి నిరాకరించిన ఒక నియంతను సిరిసిల్ల పద్మశాలి సమాజం మోస్తున్నది, ఓటేసి గెలిపించుకుంటున్నది. ఇది పద్మశాలి సమాజం బాగా ఆలోచించాలి. ఈ విగ్రహం పెట్టడానికి అసలు మామూలు యుద్ధం జరగలేదు. అదే సందర్భంలో అక్కడి వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్కు నేను కూడా ఆ గ్రూప్లో ఉండడము, ఆ చర్చ జరగడము, చర్చ జరుగుతున్నప్పుడు కూడా నేను కూడా అసలు విషయం ఏం తెలుసుకుందామని అటువైపు దృష్టి పెట్టిన తర్వాత అక్కడ చాలామంది మిత్రులకు ఫోన్ చేశారు. అన్న నువ్వు ఎట్లనే చేసి ఇక్కడికి వస్తేనే, నువ్వు వస్తే మాత్రమే విగ్రహం ఏర్పాటవుతుంది, లేకుంటే విగ్రహము ఆ సంఘంలో మూలం ఉంటుందన్న, సిగ్గనిపిస్తుంది మాకు అని చెప్పి చాలామంది పద్మశాలి మిత్రుల కోరిక మేరకు మనం సిరిసిల్లకు వెళ్ళడం జరిగింది. వినాలి మిట్లారా. అంటే ఈ కేటీఆర్కు ఎంత ప్రేమ ఉంది పద్మశాలి సమాజం మీద, బాపూజీ గారంటే ఎంత అభిమానం ఉందో కొంచెం తెలుసుకోవాలి మీరు కూడా. నేను సిరిసిల్లకు వెళ్ళడం జరిగింది. సిరిసిల్లకు వెళ్ళిన తర్వాత చాలామంది భయపడరు కూడా. ఎందుకంటే మంత్రి నియంత ఒక దుర్మార్గుడు, ఒక రాక్షస పాలన చేస్తున్నాడు అక్కడ కేటీఆర్ గారు. ఇప్పుడు నియంత పాలన అంటే కదా, బాపూజీ గారి విగ్రహం పెట్టుకోవాలంటే కూడా భయపడే రోజులు వచ్చినాయంటే అది నియంత పరిపాలన అంటే లెక్క, అవును కదా. ఆ సమయంలో మనం వెళ్ళినప్పుడు చాలామంది పద్మశాలి మిత్రులకు నేను ఫోన్ చేసినప్పుడు చాలామంది మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్ గారు, ఎల్ఏ రాజప్రసాద్ గారు, జానపల్లి రామకృష్ణ గారు, చాలామంది మిత్రులు వచ్చిన తర్వాత అక్కడ చేనేత విగ్రహం కాడ మేము మీటింగ్ ఏర్పాటు చేసి, కుక్కుల భాస్కరణ గారు చాలామంది వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకులు రాకపోయినప్పటికీ కూడా వారికి బాపూజీ గారి విగ్రహం పెట్టాలని ఆకాంక్ష అయితే ఉంది. దాని తర్వాత చాలా పెద్ద యుద్ధం జరిగింది మిట్లారా, చాలా పెద్ద యుద్ధం, అసలు ఓరాహోరు యుద్ధం జరిగింది. ఈ విగ్రహం పెట్టేందుకు మేము పోరాటం చేసే సమయంలో కేటీఆర్ గారు మాకు బెదిరింపు కాల్ చేయడము, వాసా లక్ష్మణ ఏమైనా కావాలన్నా తీసుకో, విగ్రహం పెడితేంది పెట్టకపోవడం ఏందని చెప్పి అనుచరులతో బెదిరింపు కాల్స్ చేయించడము, రకరకాలు జరిగినా సరే ఏదేమన్నా కానీ ఒక పద్మశాలి బిడ్డగా సిరిసిల్ల అడుగుపెట్టిన విగ్రహం పెట్టించే పోవాలని చెప్పి ఒక ఆకాంక్షతో ఉన్నాం. ఇక్కడ పద్మశాలి మోర రవీందర్ గారు కావచ్చు, మొన్న చివరిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి లక్ష శ్రీనివాస్ గారు, అంటే పేరు ఎప్పుడు చాలా ఉన్నాయి, చాలామంది. ఇంకా లక్ష శ్రీనివాస్ గారు చాలామంది పాత్ర ఉన్నది. లక్ష శ్రీనివాస్ గారి పాత్ర కూడా అమోఘమే. మరి అలాంటి లక్ష శ్రీనివాస్ గారు సిరిసిల్ల పోటీ చేస్తే 2000 ఓట్లు వేస్తారా? ఇదే నా పద్మశాలి పౌరుషం అంటే. నేను ఏమంటున్నాను, ఎందుకు వచ్చినా అంటే ఈ కేటీఆర్ చెప్పుకుంటుంటాడు ఆ విగ్రహం నేనే పెట్టించిన అని. సిగ్గులేదా కేటీఆర్కి చెప్పుకోవడానికి? నువ్వు పెట్టించినావు విగ్రహము, నీతో కొట్లాడి నీ మెడల మంచి పెట్టించిన విగ్రహము మేము, అర్థమైందా? పద్మశాలంతా ఏకమై పెట్టుకున్నాం విగ్రహం, అది నువ్వు పెట్టేలేదు కేటీఆర్. ఎట్లా చెప్పుకుంటున్నావు? సిగ్గుమానం లేదు చెప్పుకోవడానికి. ఇంకొక విషయం చెప్పాలి మిట్టారా, బాపూజీ గారి విగ్రహం పెట్టకుండా కేటీఆర్ ఎందుకు కుట్ర చేసిందంటే, మనకొచ్చిన సమాచారం మేరకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిరిసిల్లలో మున్సిపల్ చైర్పర్సన్గా పద్మశాలి నాయకుడు ఉన్నప్పుడు వీరి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక భవనం, అక్కడ సంఘ భవనం ఏదో ఉందట అక్కడ దగ్గరనే, కట్టుకోవడానికి పద్మశాలి చైర్మన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు పర్మిషన్ ఇవ్వలేదట. ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు కరీంనగర్
ఎంపీగా ఉన్నప్పుడు ఆయన రవాణా శాఖ కార్మిక శాఖ మంత్రి ఏదో ఉన్నప్పుడు పద్మశాలి నాయకుడు మా సంఘ భవనానికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను మీ బాపూజీ విగ్రహానికి పర్మిషన్ అని చెప్పి ఈ లత్కూర్ గారు కుట్ర చేసిండు. పద్మశాలి సోదరులారా, బాపూజీ గారి విగ్రహాన్ని కూడా పెట్టనివ్వకుండా నియంతలా ప్రవర్తించిన కేటీఆర్ అనేటువంటి ఒక నియంత, ఒక దుర్మార్గుడు సిరిసిల్ల పద్మశాలి సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండండి? ఆ మాత్రం ఆలోచన వస్తలేదా మీకు? ఇంకెప్పుడు మార్పు వస్తుంది పద్మశాలి బిడ్డలుగా మనకు? స్వాతంత్రం వచ్చిన నుంచి వెళ్ళి మన ఓటు మనకి వేసుకోకుండా ఎవరికో ఓటేస్తున్నాం, దొరకోటేస్తున్నాం, దొరకాల కాడ బాంచగిరి చేస్తున్నాం. బాపూజీ గారి విగ్రహం కూడా పెట్టడానికి నిరాకరించినట్టు ఒక దుర్మార్గుడు సిరిసిల్ల పద్మశాలి సమాజమా, ఒకసారి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఒక పద్మశాలి బిడ్డ గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి. మా కేటీఆర్ వీళ్ళకు సిగ్గు లేదు, మనకైనా పద్మశాలి పౌరుషం ఉండాలన్నా వద్దా? గౌరవనీయులు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక విగ్రహాన్ని పెట్టడానికి ఒక ముహూర్తంగా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీని వెనుక దాదాపు ఒక 4-5 సంవత్సరాల శ్రమ. ఎందుకంటే 4-5 సంవత్సరాల క్రితము కాంస్య విగ్రహాన్ని, కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క కాంస్య విగ్రహాన్ని ఈ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలీలు, అలాగే దానికి సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాలు, యారన్ కావచ్చు, లేకపోతే సహకార మన చేనేత వస్త్ర వ్యాపార సంఘం, డైలు, మిగతా పాలిస్టర్ అసోసియేషన్స్, యారన్ అసోసియేషన్స్, ఇవన్నీ అనుబంధ సంఘాలన్నీ కలిసి, అదే రకంగా ఇండివిజువల్గా కూడా అందరూ కలిసికట్టుగా చందాల రూపంలో డబ్బును జమ చేసి దాదాపు 6 లక్షల పైచిలుకు అమౌంట్ను జమ చేసి పెద్ద ఎత్తున ఒక మంచి కాంస్య విగ్రహాన్ని తయారు చేసి, దాని కొద్దిగా ఇబ్బందుల వల్ల మరి ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించలేకపోవడం జరిగింది. దాన్ని ఉదాహరణగా తీసుకొని మన వాసాల లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఉన్నారో, మొత్తానికైతే అంతకుముందు మేము ఒకసారి గాంధీ స్టాచ్యూ దగ్గర పోయిన సంవత్సరం ఈ మన బాపూజీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము నిరసన రూపంలో అప్పుడు చెప్తూ